హలో అండి అందరికి. నిన్న శివరాత్రి కాబట్టి మా అత్తయ్య అయితే గుడికైతే వెళ్ళింది. ఇక వెళ్తూ వెళ్తూ నాకైతే పెరుగు చారు చేయమని చెప్పిందంట. యాక్చువల్‌గా నాకైతే వినపడలేదు. నేనైతే అన్నం మాత్రమే వండాను. కూర ఏం చేయాలో అర్థం కావట్లేదు. అత్తయ్య ఇంకా రాలేదని ఎదురు చూస్తూ ఉన్నాను. ఇక మా వారైతే అంతలోకి చేలో నుంచి వంకాయలైతే తెచ్చారు. ఇక ఆ వంకాయలు ఒక గంట, గంటన్నర చూసాను. నాకు అర్థం కాలేదు ఏం చేయాలా అని. నేను చేసే కూరలు మాత్రం మా అత్తయ్య వాళ్ళు అస్సలు తినలేరు. ఎందుకంటే నేను అసలు పులుపు వేయను కాబట్టి నేను ఈ ఫ్రైలు మాత్రమే బాగా చేయగలను. అంటే మా అత్తయ్య వాళ్ళకి నచ్చేటట్టు ఈ ఫ్రైలు గట్రా మాత్రమే చేయగలం గానీ ఈ పులుసులు గట్రా మన వల్ల అయితే అవ్వదు. ఇక నేను కూర చేస్తే తినరు కదా అని అనిపించింది. ఇక ఫ్రై కాదు కూర కాదు రెండు కలిపి చేసేద్దాము అని ఈ రెసిపీ అయితే చేస్తున్నాను. ఇదైతే వంకాయ తాలింపే కానీ ఫ్రై లాగా కాదనమాట. కొంచెం గ్రేవీ టైప్ లో ఉంటుంది. అన్నంలో కలుపుకొని తినొచ్చు. అందుకని అలా అయితే ప్రిపేర్ చేస్తున్నాను. మా వారైతే రసం పెట్టి ఫ్రై ముందు పెట్టేసరికి పాపం తన ఆకలే చనిపోయిందంట. ఇక మా వారి మొహం సైడ్ అయితే చూస్తూనే ఉన్నాను నేనైతే కూర నచ్చలేదు అనేసరికి. ఇంకా మా వారు మాటలు మాట్లాడకుండా తినేసారు గమ్ముగా. సరే ఉంటా మరి.